హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకి ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్స్ అవుట్ మూవీ సిరీస్ చూడకపోయింటే ఈ మూవీ యాక్చువల్ డైరెక్ట్గా చూడొచ్చు. థర్డ్ పార్ట్ అది ఒక క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. ఒక డిటెక్టివ్ 3 మిస్టరీస్ డిఫరెంట్గా సాల్వ్ చేయడము. కానీ మీరు డైరెక్ట్గా ఇది చూడొచ్చు. కంటిన్యూషన్ ఏమి ఉండదు. నాకు ఫస్ట్ మూవీస్ చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే అసలు మెయిన్గా విజువల్స్ అసలు ఫస్ట్ 2 పార్ట్స్ కన్నా చాలా బాగుంది విజువల్స్. అసలు ఆ ట్రైలర్ చూస్తేనే అయిపోయింది నన్ను. ఇంకా సెకండ్ పార్ట్ కొంతమందికి నచ్చదు కానీ నాకు చాలా బాగా ఇష్టం. అసలు పిచ్చ ఫన్ ఉంటుంది. ఒక చర్చిలో ఒక ఫాదర్ మర్డర్ అవుతాడు. తనని ఎవరు చంపాడు అనేదే మిస్టరీ. అక్కడికి చర్చ్కి వచ్చే రెగ్యులర్సు, అక్కడ ఉండే ఒక ప్రీస్టు, వాళ్ళందరూ సస్పెక్ట్స్ అనమాట. మెయిన్ ఈ మూవీస్లో బాగా నచ్చేది ఏమంటే ఫుల్ పెద్ద పెద్ద క్యాస్ట్లు తీసుకుంటారు. మీరు అందరూ గుర్తుపడతారు. ఎవరెవరో చిన్న యాక్టర్స్ కాకుండా పెద్ద పెద్ద యాక్టర్స్ మీకు చాలా మూవీస్లో చూసిండే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ప్రతి వాళ్ళనే డౌట్ పడతాము. ఓకే, ఇంత పెద్ద యాక్టర్ని తీసుకొచ్చినారు, ఇంతైనా రోల్ ఉంటుంది, లేదు ఖచ్చితంగా కిల్లర్ అయి ఉంటాడు అనేసి మనకి ఇంకా డౌట్లు వస్తాయి. ఆ కాస్టింగ్ వల్లే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే అందరూ తెలిసిన ఫేస్లే కాబట్టి అందరిని అనుమానిస్తాము. ఇప్పుడు అందరూ పెద్దోళ్ళే కాబట్టి మనకి ఓకే వీడైనట్టు వాడినచ్చు అనేసి ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటాము. ఈ 3 మూవీస్లో మెయిన్ హైలైట్ ఏమంటే డానియల్ క్రేగ్, అతనే డిటెక్టివ్. అతను జేమ్స్ బాండ్ మూవీస్ చేసేసి ఇది వచ్చేసి ఇది అసలు జేమ్స్ బాండ్ మర్చిపోతాం. అసలు అది అన్ని మూవీస్ చేసినా కూడా ఇది చూసేసరికి ఇప్పుడు 3 మూవీస్ చూసేసరికి జేమ్స్ బాండ్ మర్చిపోతాను. అసలు జేమ్స్ బాండ్ కదా, మన జేమ్స్ బాండ్ డిటెక్టివ్ అయినాడు అనేసి పిచ్చ ఫన్ ఉంటుంది క్యారెక్టర్ మాత్రము. ఈ మూవీ బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి సినిమాటోగ్రఫీ. అసలు లైటింగ్తో నెక్స్ట్ లెవెల్ ఆడుకుంటారు. సన్తో లైటింగ్ అసలు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డైలాగ్కి దానికి సంబంధించిన బట్టి లైటింగ్ షిఫ్ట్ అవుతుంటుంది. ఒకే సీన్లోనే ఈ పక్క నుంచి ఈ పక్క లైటింగ్ షిఫ్ట్ అయ్యేది అదైతే నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు ఏ మూవీలో చూసి ఉండరు, చాలా యూనిక్గా చేశారు. ఇంకా మర్డర్ మిస్టరీ గురించి మాట్లాడాలనుకుంటే మీరు మామూలుగా వేరే మిస్టరీలు చూసుంటారు. ఒకరిని చచ్చిపోతారు, లాస్ట్ వరకు ఎవరు కనిపెట్టాలని చూస్తారు. ఇది అలాంటిదే. కానీ ఈ మూవీస్ ఏమంటే ఈ 3 మూవీలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీకు యాక్చువల్గా కిల్లర్ మధ్యలో కూడా తెలిసిపోవచ్చు. కానీ చాలా డిఫరెంట్గా తీస్తారు. క్లైమాక్స్ వరకు మనము మళ్ళీ ఏదో కొన్ని ట్విస్టులు పెట్టి అసలు మామూలు మర్డర్ మిస్టరీ లాగా ఉండదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మెయిన్గా ఏం ఇష్టం అంటే నాకు ఫన్ ఉంటుంది. ప్రతి సీన్లో ఏదో కామెడీ జరుగుతుంటుంది. అది కూడా యూనిక్గా ఉంటుంది. రొటీన్ కామెడీ కాకుండా ఏదో యూనిక్గా ఉంటుంది. ఏదో కామెడీ పెట్టాలని ఫోర్స్డ్గా ఉండదు. చాలా నేచురల్గా ఉంటుంది. కానీ మూవీ మాత్రం క్లైమాక్స్ ప్రతి 3 మూవీస్ మంచి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ మాత్రం వస్తుంది. సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.